Ashok. Shit. రే అశోక్, ముందు నా ఆస్తిని కాజేశావు, తర్వాత నా కూతుర్ని చంపావు, ఇప్పుడు నన్ను చంపుతావా? జరిగిన వాటన్నిటికీ నువ్వే కారణం. నీ దురాశే కారణం. ప్రజల ప్రాణాల్ని కాపాడడానికి ఎండనక వాననక పోరాడే వాళ్ళకి మీరిచ్చే గౌరవం తుపాకీలు కొనడానికి లంచం, ఫిరంగులు కొనడానికి లంచం, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కొనడానికి లంచం. అంతెందుకు, సరిహద్దుల్లో చనిపోయిన వాళ్ళకి శవపేటికలు కొనడానికి కూడా లంచం. ఇడియట్, ఈ ప్రపంచంలో అంతా డబ్బే. డబ్బుంటేనే పవర్, అధికారం, గౌరవం అన్ని. అందుకు సైనికుల ప్రాణాలు, పోలీసుల ప్రాణాలే దొరికాయా? ఇడియట్స్, ఈ దేశాన్ని పీడించే శత్రువులు దేశ సరిహద్దులకు అవతలున్నారని నేను సంజయ్ అనుకున్నాం. వాళ్ళకంటే కిరాతకులైన నీలాంటి వాళ్ళు మన దేశం లోపలే తిరుగుతున్నారా? ఇడియట్స్, బ్లడ్ సకింగ్ క్రిమినల్స్. రే, దేశం కోసం పోరాడే ఒక్కో వీర సైనికుడి తుపాకీ నీలాంటి ద్రోహుల వైపు తిరగాలి. ఆ రోజేలా బాగుపడుతుంది ఇండియా. నువ్వేదో పెద్ద మాట్లాడుతున్నావు. ఈ దేశంలో ఎవరు తప్పు చేయడం లేదు. ఏం ప్రజలు ఓటేయడానికి డబ్బు తీసుకోవటలా? నేను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కి డబ్బు తీసుకున్నాను, దురాన్ని రిలీజ్ చేయడానికి డబ్బు తీసుకున్నాను. మీరు తీసుకునే చిన్న చిన్న లంచాలు, మీరిచ్చే పెద్ద పెద్ద లంచాలు తప్పులేదంటే నేను చేసిన స్కాముల్లో కూడా ఏ తప్పు లేదు. మన దేశంలో ఉన్న మొత్తం సిస్టమే మురిక్కుపం. సిస్టమ్ అంటే మీరే కదరా. యు ఆర్ ద సిస్టమ్. ప్రజల్ని తప్పుదారి పట్టించేది మీరు సృష్టించిన చట్టాలే. ఒక్క విషయం గుర్తుంచుకో, మీరు నిజాయితీగా ఉంటే ప్రజలు నిజాయితీగా ఉంటారు. రిమెంబర్ దాట్. అందుకని నన్ను చంపితే అన్ని తీరిపోతాయా? నాలాంటి వేల కొద్ది మంత్రులు, అధికారులు దేశం మొత్తం ఉన్నారు. నీలాంటి వాళ్ళు 1000 మంది ఉంటే నాలాంటి వాళ్ళు 1,00,000 మంది ఉంటారు. చూసావా, పోలీసులు వచ్చారు. నువ్వు చచ్చావా? నువ్వు చచ్చావు. పోలీసుల్ని రమ్మన్నదే నేనురా. अशोक, क्या करे तू? Mr. Minister, your clock starts now. क्या? अशोक, बंद कर.
తమ్ముడు ఏయ్, బచావ్! ఏయ్! ఏయ్, అశోక్ అశోక్ ఏయ్, అశోక్ ఇక్కడ చేసావేంట్రా చీటింగ్ రా రే ఏ అశోక్ ఆ టేప్ తో నువ్వేం చేయలేవురా రే ఆ టేప్ నాకు ఇచ్చేసిపోరా ఏ అశోక్ ఏయ్! ఏయ్, ఆఫీసర్ నన్ను కాపాడండి నన్ను కాపాడండి Shit. No, no, no. Stop, stop. ఏయ్, Send in the bomb squad immediately. Everybody move now. Out, out. ఏయ్, వెళ్ళిపోతానేట్రా వైర్ మ్యాన్ మెల్లగా మెల్లగా అది కదా పసుపుది పసుపుది పసుపు కట్ చేయి సార్ ఇది చాలా కాంప్లికేటెడ్ సర్క్యూట్ దేన్ని ముట్టుకున్నా బాంబు పేలుతుంది ఏ వైర్ అని కరెక్ట్ గా తెలిస్తేనే బాంబ్ ని డిఫ్యూజ్ చేయగలం Yeah. You don't say it, please. Do it fast. ఇటు చూడుకో వైర్ వైర్ హలో హలో ప్రకాష్ మినిస్టర్ ని ప్రాణాలతో మీకు అప్పగించాను సంతోషమేగా అశోక్ మాట్లాడుకో మినిస్టర్ కి చట్ట ప్రకారం శిక్ష వేయిస్తాను నౌ సరెండర్ యువర్ సెల్ఫ్ అండ్ టెల్ మీ హౌ టు డిఫ్యూజ్ దిస్ బాంబ్ అశోక్ సరెండర్ ఒక్కోసారి పగ సాధించే న్యాయాన్ని నెలకొల్పగలం దోచుకునే వాళ్ళని ఖూనీకోరుల్ని క్షమించి ఈ దేశమంతా వాళ్ళమయం అయింది వాడు అటువంటి వాడని నాకు తెలుసు అది తెలిసి వాడిని కాపాడమంటున్నావా నౌ డోంట్ వేస్ట్ మై టైం గాడ్ డామ్ ఇట్ టెల్ మీ హౌ టు డిఫ్యూజ్ దిస్ బాంబ్ ఐ థింక్ హీ డిజర్వ్స్ టు డై ప్రకాష్ అశోక్ టైమ్ ఇస్ రన్నింగ్ అవుట్ ఓకే ప్రకాష్ నువ్వు పోలీసు వాడిగా కాకుండా ఓ సగటు మనిషిగా 100 కోట్ల మందిలో ఒకడిగా ఆలోచించు అప్పుడు కూడా వాడు ప్రాణాలతో ఉండాలని నీకు అనిపిస్తే ఎరుపు వైర్ని నీలం వైర్ని ఒకేసారి కట్ చేయి గుడ్ లక్ నౌ యువర్ క్లాక్ ఇస్ టికింగ్ ప్రకాష్ ఆఫీసర్ కొనసావేరు వాళ్ళ కొనసావేరు బోలుసుకో బోలుసుకో బోలో ఆఫీసర్ ఎవరు చెప్పాడా టైం చాలా తక్కువగా ఉంది ఏ ఆఫీసర్ ఎవరు చెప్పాడా ఎవరు చెప్పాడా వైర్ వైర్ ఏ వైరో చెప్పలేదు అశోక్తో మాట్లాడవా నీ పెళ్ళంతో మాట్లాడవా కోల్ కోలిసుకో కోల్ గాయస్ ఇక పైన ఇక్కడ ఉంటే మనము చావాల్సిందే ఏంటది నా మూవ్ అవుట్ ఆఫ్ హియర్ ఏయ్, నన్ను వదిలేసెళ్తావా తీసుకెళ్తా తీసుకెళ్ళరా నన్ను తీసుకెళ్ళరా సార్ రియల్లీ సారీ సార్ వాట్ సలాం చెప్తావేంట్రా ఇటు చూడు చేతితో పాటు తీసుకెళ్ళరా నన్ను వదిలేళ్ళకురా రే ఆఫీసర్ ఆఫీసర్ రేయ్, బచావ్! నమస్కారం క్యూటీవీ వార్తలు చదువుతున్నది అనిత కొద్ది నెలల ముందు జరిగిన నారిమన్ పాయింట్ తీవ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఏటీఎస్ అధికారుల మరణానికి వారానాడు ధరించిన నాణ్యత లేని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లే కారణమని ఆ జాకెట్ల కొనుగోలులో కొన్ని వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని నిఘా వర్గాల ద్వారా అందిన సమాచారం ఈ కుంభకోణానికి సూత్రధారి మరణించిన మాజీ మంత్రి మహాదేవ్ రానే అని ఆశ్చర్యకరమైన సమాచారం బయటపడింది చీఫ్ బోల్డ్ అంత డబ్బు కొట్టేశాం ఏం చేద్దాం 50-50 మొత్తం డబ్బు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసి ఓకే చీఫ్ ఈ పని పూర్తి చేస్తే నేను ఫ్రీయేగా చీఫ్ ఈ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఒక అదృశ్య వ్యక్తి ఆ అదృశ్య వ్యక్తి మంత్రి రానేనే కాక ఇంకెందరో మంత్రులు మరియు ప్రముఖ వ్యక్తుల పేర్లు బయట పెట్టడమే కాకుండా వారు అక్రమంగా విదేశీ బ్యాంకులలో దాచుకున్న కొన్ని వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీని స్వాధీనపరుచుకొని మన ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ కి అప్పగించారు మన దేశానికి ఇంత నిస్వార్థంగా సేవ చేసిన ఆ అదృశ్య వ్యక్తి ఎవరు ఎక్కడున్నారు అన్న వివరాలు తెలియలేదు అమ్మయ్యా ఇన్నాటికి కష్టాలన్నీ తీరిపోయాయి ఇక నువ్వు నేను మాత్రమే ఉంటాం బేబీ నౌ ఐ యామ్ రెడీ ఫర్ హనీమూన్ యు నో Me too. యు గైస్ ఫీలింగ్ కంఫర్టబుల్ యా వెరీ కంఫర్టబుల్ I'm Anita, TV reporter. హే ఎవర్రా మీరంతా హాయ్ అర్జున్ వెల్కమ్ బ్యాక్ ఇప్పుడెందుకు చీఫ్ ఇక్కడ తీసుకొచ్చారు అది మా హనీమూన్ ట్రిప్ లో నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు
నీకు థ్యాంక్స్ చెప్పడానికి ఇక్కడికి తీసుకురామన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక థ్యాంక్స్ చెప్పడం కోసం ఆ తుపాకీతో బెదిరించి తీసుకొచ్చారు. మళ్ళీ నన్ను ఇలా రప్పించుకోరు కదా. థ్యాంక్ యూ చీఫ్, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పలేను. ఒక్క నిమిషం బేబీ. ఇంత జరిగిన తర్వాత కూడా మీరు చెప్పింది నేను చేస్తాను అనుకుంటున్నారా చీఫ్? నేను కుదరదంటే అంతా మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలా?